దయచేసి ఏమార్చే పుత్రులను నొసగెదవు. గారంగా ఎదిగిన ఆడపిల్లలైనను ఆశల దారి తండ్రులను తలంపు రాకుండా నీవు మమ్ములను మరచితివి. మాధవాయని నోరారాన్ని పిలిచిన వచ్చేదవు. లేక చచ్చి నేనే నీ దరికి దర్శనార్థినై వచ్చేదను. తెలిసినా తెలియని తెలుసుకోలేని ఒక వింత మాయ కథ మాధవా నీవే చేసి లేచవా? ఎవరు నువ్వు? వస్తున్నా నాగు. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను కానీ ముందు వాటర్ తాగు. అసలు ఈ ప్లేస్ ఏంటి? తాగు. నేను నిన్ను కిడ్నాప్ చేశాను. నువ్వు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? నమ్మకం లేదా? అయితే నువ్వు నా చేత కిడ్నాప్ చేయబడ్డావు. ఇది నమ్మేలా ఉందా? చాలా కామెడీగా ఉంది. సరే. అసలు ముందు కట్లిప్పు. కుదరదు. నా పని అయ్యేంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అసలు ఎందుకు తీసుకొచ్చావు? కనీసం అదన్నా చెప్పు. నో. హలో. హలో, లేచిందా? ఇప్పుడే లేచింది. సరే, వాళ్ళ బాబుకి కాల్ చేసి గట్టిగా డిమాండ్ చేయి. సరే. నేను 1 అవర్లో కాల్ చేస్తాను. ఓకే. ఏంటి ఇంటికి వెళ్ళిపోతాను ఉందా? వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోవాలా? అసలు నీకేం కావాలి? మీ బాబుకి చెప్తాను విను. హలో. హలో మై డియర్ మార్తాండం గారు, నమస్కారం. ఎవరు? నేను నీకేం కాను కానీ నీ కూతురుని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ని అవుతాను. ఏంటి? అర్థం కాలేదు. రేపడోనా? ర్యాపిడో అంటున్నాడేంటి? హలో. ర్యాపిడో కాదు, మత్తు పెడతారు, ఎత్తుకొస్తారు, తర్వాత ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తారు చూడు, ఆ కిడ్నాప్. ఏంటి? కిడ్నాపా? కిడ్నాపే. ఇదిగో విను. నానా, అమ్మా, జనని. నానా, ఓకే ఓకే ఓకే. ఏం కాదమ్మా, నీ బాబుకి నేను అర్థమైంది. చూసుకుంటాను. అర్థమైందిగా? నీ కూతురు ఆర్తనాదం నాన్న నాన్న అని ఏడుస్తుంది. ఏం చేద్దామంటావు మరి? తనకేం తెలీదు, తను వదిలేయి. వదిలేయాలా? కిడ్నాప్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఇప్పుడు వదిలేసి చేసిన అప్పులకి వడ్డీ కట్టుకోమంటావా? నీ మాటలు చూస్తుంటే నా కూతురు ఏదో ప్రాంక్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ? నాకు నమ్మకం లేదు. నిజంగానే కిడ్నాప్ చేసావా? వీడికేం పోయే కలమే, నమ్మి మళ్ళీ నమ్మకం పోయిందంటాడు. వీడికి ఇలా కాదు, ఆగు చెప్తా. నమ్మవా? అవును నమ్మవులే. ఒంటరి బాలను అపహరించి పురాతన భవనమును బంధించి చిత్రహింసముల మధ్య చిన్నారి వనితను బాధించినను నమ్మవా? ఏమి చేయవలే? నెత్తుడి దాహంతో ఉన్న కత్తినొకటి తీసుకొచ్చి సుందరి కడుపున గుచ్చి వేడి రక్తము బయటకు తీసి ప్రేగులు మెడలో వేసేదా. తదుపరి భీకర నొప్పితో ప్రాణభయంతో రక్షించ నీవు రాని సమయమున ప్రాణములు విడిచిన పిమ్మట తన దేహాన్ని తీసుకొచ్చి నీ నట్టింట వేసేదా. అది చూసి నమ్మెదవో లేక పరిహాసమనుకుని కొట్టి పారేయదవో నీ ఇష్టం. ఏంటి? నిజంగానే కిడ్నాప్ చేసావా? దానికేం తెలీదు. ఏయ్, నానా, నాటకాల్లో డైలాగ్ చెప్పానని నాటకం అనుకోకు. నీ కూతురు ప్రాణం ఇదిగో విను. నానా, జనని, నువ్వేం నాన్న కంగారు నిజంగానే పడకమ్మా. కిడ్నాప్ చేశారు నాన్న. ఇదేదో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లా ఉంది. నువ్వేం విన్నావుగా? కంగారు నాకు కావాల్సింది ఇచ్చేస్తే నీ కూతురు ఇంటికి వచ్చేస్తుంది. పడకు. ఏయ్, నీకేం కావాలరా? ద క్వశ్చన్ ఇస్ ఇంట్ ఏం కావాలి, ద క్వశ్చన్ ఇస్ ఎంత కావాలి. జనని వదిలేయి. నీకెంత కావాలంటే అంత ఇస్తా. నేను మళ్ళీ కాల్ చేసి చెప్తా. ఈ లోపైన ప్లాన్ చేసావంటే నా ప్లాన్స్ నాకున్నాయి. నేను ఎవరికి చెప్పను. తన్నేం చేయకు. సరే. ఏమనుకున్నా కానీ ఈ కిడ్నాప్ చేయడాలు, కాల్ చేసి బెదిరించడాలు చాలా కష్టం. తెలుస్తుందిలే. నువ్వేం భయపడకలే, నిన్నేం చేయను. నాకేం భయం లేదు. అయినా నీకు ఇది ఫస్ట్ కిడ్నాప్ కదా? తెలిసిపోయిందా? తెలీదా? నువ్వు డిమాండ్ చేయకుండా పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పుకుంటున్నావు కదా. అవును, ఇంత కూడా ఏవేవో డైలాగులు చెప్పుకుంటున్నావు. అసలు ఎవరు నువ్వు? ఆర్టిస్ట్వా? ఆర్టిస్ట్ ఏం కాదు కానీ ఏదో చిన్న స్టేజ్ యాక్టర్ని. అప్పుడప్పుడు నాటకాలు అవి వేస్తుంటా. మరి ఈ కిడ్నాప్ ఎందుకు? ఊర్వశి. ప్రేయసా? గడిచిన జీవితంలో ఒక కళ. కవిత కూడానా అని అడగాల? వార్నింగ్కే అనుకున్నాను. దీనికి కూడా సినిమా రిఫరెన్సేనా? అసలు నువ్వెవరు చెప్పు. సప్తసాగరాలు దాటి చూసేసావా? సైడ్ బి కూడా చూసేశాను. చూసే ఉంటావులే. ఇంచుమించు నా కథ కూడా ఇలాంటిదే. అప్పట్లో నేను క్రికెట్ బాగా ఆడేవాడిని. తనతో పెళ్ళయ్యాక హెల్త్ ఇష్యూస్ వల్ల స్టార్ట్ చేశాను. మానేయాల్సి వచ్చింది.
నీ కొడుక్కి జెర్సీ కొన్న డబ్బులు లేక నన్ను కిడ్నాప్ చేసావా? జెర్సీ కూడా చూసావా? నిజం చెప్పు, సినిమా స్టోరీస్ కాదు. బ్రతుకు మైలని బాధ చాలానే ఉంది కానీ ప్రేమించిన అమ్మాయికే టైం లేదు. తనకి క్యాన్సర్. ఇది ఇదేమీ సినిమా కథ కాదు, నిజ జీవితమే. తన హాస్పిటల్లో ఉంది. తనని కాపాడుకోవాలంటే నాకు కొంచెం డబ్బు కావాలి, అందుకే పని చేయక తప్పలేదు. మరి ఇది తప్పు కాదా? తప్ప? మాలాంటి వాళ్ళకి ఖరీదైన ఆశలే ఉండకూడదు. అలాంటిది ఇంత ఖరీదైన జబ్బు వస్తే ఏమైపోవాలి? స్తోమతకు మించి జబ్బు వచ్చినప్పుడు లేని తప్పు వైద్యానికి చేసే పని తప్పైందా? కానీ ఇలా లాక్కోవడం క్రైమ్ కాదా? క్రైమా? మీ నాన్న మీ గుళ్ళో పూజారి కాదు, బయట డ్రగ్స్ అవి అమ్మి ఇంత సంపాదించాడు. మీ నాన్న నిన్ను పనులు చేస్తున్నాడని తెలుసా? ఇవన్నీ నీకెక్కడ తెలుసులే, ఎంజాయ్ చేయడం తప్ప. మధ్యలో నేనేం చేశాను? నా మీద అరుస్తున్నావు. ఏం చేయలేదులే, చెప్పు. ఏమంటున్నాడు? డబ్బులు ఇస్తానంటున్నా? ఒప్పుకోనట్టే. మంచిది. ఎంత అడగమంటావు? 10 లక్షలు అడుగు. ఇంకో గంటలో కాల్ చేసి డబ్బులు ఎక్కడ ఇవ్వాలి ఏంటన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పు. ఓకే. మీ నాన్నకు కాల్ చేస్తున్నాను, స్విగ్గీలో ఏమైనా ఆర్డర్ పెట్టమంటే ఏంటి? ఆర్డర్ కాదు కానీ నువ్వు మెయిన్ కాదా? నీకంటే పైన ఇంకొకడు ఉన్నాడా? మెయిన్ మీటర్ ఏం కాదు కానీ అండ్ నా క్లయింట్ నన్ను కాంటాక్ట్ అయ్యి ప్రాజెక్ట్ ఇచ్చి ప్లాన్ చెప్పాడు, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సర్లే, ఎంత అడుగుతున్నావు? 10 లక్షలు అడగమని చెప్పాడు. నీకెంత వస్తుంది? ఈ కిడ్నాప్ చేస్తే నాకు వాడు 2 లక్షలు ఇస్తాడు. నేను చెప్పినట్టే నీకు 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు అడిగితే 10 లక్షలు ఇస్తారా? కాదు, మేక్ ఇట్ 25, 25 లక్షలు అడుగు. 25 లక్షలా? అంత ఇస్తాడా మీ నాన్న? హా, అడుగు, మా నాన్న ఇస్తారు. వాటిలో 10 lakhs నీకు ఇస్తా. వెయిట్, నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వడం ఏంటి? నీ క్లయింట్కి ప్రాజెక్ట్ ఇచ్చిందే నేను. ఏమైంది జనని ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? కేడి, అర్జెంట్గా నాకు ఫేవర్ చేయాలి. ఏంటి జనని? నువ్వు నన్ను కిడ్నాప్ చేయించాలి. కిడ్నాపా? అవును కేడి, డబ్బులు అడుగుతుంటే నాన్న మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అందుకని? అందుకే నేను నీకు ప్లాన్ చెప్తా, నువ్వు సేమ్ అలానే ఎగ్జిక్యూట్ చేయి. ఎలా అంటే ఎవరినైనా మనమే హైడ్ చేసుకుని వాళ్ళ చేత కిడ్నాప్ చేయించుకుందాం. కిడ్నాప్ అయ్యాక అక్కడ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి మొత్తం డ్రామా ప్లే చేయి, సరేనా? డన్. అలా కేడి నేను ప్లాన్ చేస్తే ఈ డీల్ నీ వరకు వచ్చింది. నిన్ను కిడ్నాప్ చేసుకోవడానికి నన్ను హైర్ చేసుకుని నువ్వే ఇక్కడికి వచ్చావా? ఎస్. ఎందుకు? డబ్బు కోసం. మీ నాన్న అడిగితే ఇస్తాడుగా? ఇవ్వరు. ఇస్తే ఇదంతా ఎందుకు ప్లాన్ చేస్తా? ఆదర్శ తండ్రి కూతుళ్ళు. సర్లే, ముందు ఫోన్ చేసి డబ్బులు అడుగు. సరే. ఇంతకల్లా తింగర్గా కాకుండా స్ట్రాంగ్గా మాట్లాడు, సరేనా? నువ్వు ఇలా ఎలా చేస్తే నేను ఇక్కడ మాట్లాడా, బయటికి వెళ్ళి మాట్లాడతా. ఏయ్, ఇక్కడే మాట్లాడు. ఏయ్, సరిగ్గా చెప్తాడో లేదో. కిడ్నాపర్ అయినా రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పని చేస్తున్నాడు. తనకి హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. ఏంటి మాట్లాడావా? ఇలాగే ఉంటాయేమో. చెప్పు, ఏం మాట్లాడావు? మీ నాన్న ఇంత పిసినారాడేంటి? కూతురు జీవితం రిస్క్ లో పెట్టి బేరాలు ఆడుతున్నాడు. ఏమన్నారు? 15 లక్షల మించి ఒక్క రూపాయి అని అన్నాడు. ఫైనల్గా 20కి సెట్ చేశా. 20యా? సర్లే, తీసుకొస్తున్నారా? తీసుకొస్తున్నాడు. ప్లాన్ ఈస్ గోయింగ్ స్మూత్లీ. ఎప్పుడు చూడు నేను చెప్పింది చేయకుండా నీకు తోచింది చేయడం, నాకు లాస్ చేయడం. సారీ నాన్న. సారీయా? నీ సారీ విలువ 50 లక్షలు. 50 లక్షలు ఏంటి నాన్న? నిన్ను వదలాలంటే ఆ కిడ్నాపర్ గాడు 50 లక్షలు అడిగాడు. 50 లక్షలా? ఇక మీదటైనా అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఇంట్లో కూర్చో, లేకపోతే కాళ్ళు ఎరగొడతా. రే కేడి, నాకు 20 లక్షలు అని చెప్పి మీరు 50 లక్షలు తీసుకుంటారా? అసలు నన్ను ఎలా ప్లస్ చేద్దాం అనుకున్నారా? కిడ్నాప్ ఏంటి? నేను అసలు కిడ్నాప్ చేయడానికి ఎవరిని హైర్ చేయలేదు. ఏంటి? అవును జనని, ఇది చెప్పడానికి 2 రోజులు నీకు కాల్ చేస్తున్నా. నీకు అసలు కాల్ కనెక్ట్ అవ్వలేదు. ప్లాన్లో ఏమైనా చేంజ్ చేసావేమో అని నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. నన్ను కిడ్నాప్ చేయడానికి ఎవరిని హైడ్ చేయలేదా? మరి నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? స్టేజ్ యాక్టర్ని. అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటా. నాటకాల్లో డైలాగ్ చెప్పానని నాటకం అనుకోకు. మీ నాన్న మీ గుళ్ళో పూజారి కాదు, బయట డ్రగ్స్ అవి అమ్మి ఇంత సంపాదించాడు అండ్ నా క్లయింట్. ఈ కిడ్నాప్ చేస్తే నాకు వాడు 2 లక్షలు ఇస్తాడు. నువ్వు నన్ను కిడ్నాప్ చేయించాలి. అవును కేడి, నేను నీకు ప్లాన్ చెప్తా, నువ్వు సేమ్ అలానే ఎగ్జిక్యూట్ చేయి. ఎవరినైనా మనమే హైడ్ చేసుకుని వాళ్ళ చేత కిడ్నాప్ చేయించుకుంటాం. ప్లాన్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ స్మూత్లీ. ప్లాన్ ఈస్ గోయింగ్ స్మూత్లీ.
కంగారు పడు అంతా ఓకే. అర్జెంటుగా ఒక 50 లక్షలు పట్టుకుని నీకు లొకేషన్ పంపుతా, అక్కడికి వచ్చే. 50 లక్షలు విలువ? సరే, నీ కూతురు చంపేసి ఇంటి పంపుతా, తొక్కులో అయిపోద్ది కదా. చెప్పినట్టు డబ్బు పట్టుకుని పంపిన లొకేషన్కి రా.